దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యము చివరి మాట మనం చదువుకున్నప్పుడు, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలలో ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఈ దినాలలో దేవుని సన్నిధికి వెళుతున్న వారి జీవితాలలో, వారి హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నదా లేదా అనేది గమనించుకోలేకపోతూ ఉన్నారు. కొందరు హృదయాలలో దేవుని వాక్యం సమృద్ధిగా లేదు, కానీ ఈ లోక సంబంధమైన విషయాలు, ఈ లోక సంబంధమైన సమాచారములు హృదయాలలో సమృద్ధిగా ఉంటూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన హృదయాలలో ఎల్లప్పుడూ కూడా వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఎందుకు వాక్యం సమృద్ధిగా ఉండాలంటే, కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడతాడు: నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని మాట్లాడతారు. అంటే దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉండినప్పుడు మనము పాపము చేయము, పాపములో పడిపోకుండా ఉంటాము. దేవుని ఆరాధించే వ్యక్తిని పాపములో పడిపోకుండా చేస్తుంది దేవుని వాక్యం. అందుకని ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో సమృద్ధిగా ఉన్నట్లుగా మనము చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రతి దినము వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, హృదయాల్లో బదిలిపరుచుకోవాలి, ఆ వాక్యాన్ని నెమరవేస్తూ ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు కలిగే దీవెనలు ఏంటంటే, మొదటి అధ్యాయంలో 2వ వాక్యంలో గమనిస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దేవారాత్రులు ధ్యానిస్తారో వారి జీవితము నీటి కాలువన యోరాన నాటబడిన చెట్టు వలె ఉంది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఒక వ్యక్తి యొక్క జీవితం ఉంటుంది. అతను చేసేదంతా కూడా దేవుడు సఫలము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటిచ్చావా? నీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసిస్తున్నదా? అలా ఉండినప్పుడు నీ ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు ఏది చేసినా సఫలమవుతుంది. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ కూడా దేవునిలో క్షేమముగా, పచ్చగా, ఫలవంతమైన అనుభూతిలో ఉంటుంది. ఒకవేళ దేవుని వాక్యము సమృద్ధిగా లేక లోక సంబంధమైన కార్యక్రమాలకి హృదయానికి చోటిచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా కలవరాలు, బాధలు, కన్నీళ్లు, ప్రశాంతత లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉంటారు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నివసించినట్లుగా మనము ప్రయాసపడుతుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహాగణుడా, ఈ జీవవాక్యాన్ని మా హృదయంలో ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా నివసింపు చేసుకొని మా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో సుఖముగాను, క్షేమముగాను, ఆనందముగా, సంతోషముగా బ్రతుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆశీర్వదించి ఆ దిశగా నడిపించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.